ఆరోగ్యశ్రీ ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఆరోగ్య ఆసరా కింద ట్రీట్మెంట్ తీసుకొని ఇళ్ళకు పోయిన వాళ్ళకి మళ్ళీ ఇంటికి చేరేదానికి దారి ఖర్చుల కోసమే 1400 కోట్లు 24 లక్షల మందికి ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో. ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. 7 నెలల్లో ఆ డబ్బులు ఇవ్వకపోగా ఆరోగ్యశ్రీ ఎత్తేసే విధంగా మాట్లాడుతూ అది వేరే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. సామాన్య మానవుడికి ధైర్యం కల్పించే విధంగా 5 లక్షల వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించేటట్టుగా చేసి 25 లక్షల వరకు వైద్యం తీసుకునే విధంగా కూడా పెంచినటువంటి ఘనత గత ప్రభుత్వం. ఏం చేశారు? మెడికల్ కాలేజీలు నిర్మించి ఎంతో ఆరోగ్యమైన రాష్ట్రానికి తయారు చేయాలనుకుంటే ఆ వచ్చిన మెడికల్ కాలేజీలు కూడా మాకు వద్దు అని చెప్పి పంపిస్తున్నాం, వెనక్కి రాసి పంపిస్తున్నాం. పోర్ట్స్ ఆలోచన ఏమి, షిప్పింగ్ హార్బర్ ఆలోచన ఏమి, ఇవన్నీ కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. దాంట్లో అవినీతిమయం చేయడానికి, ప్రైవేటైజేషన్ చేయడానికి నువ్వు తాపత్రయపడుతున్నావు తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన చేయడం లేదు. ఈరోజు మోడీ గారు వచ్చేటువంటి రేపు ఈరోజు ఆయన ప్రారంభించబోయేటువంటి ఏవైతే శంకుస్థాపన చేసేటువంటి అన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో జగన్ గారి హయాంలో వచ్చినవి. తిరుపతి దగ్గర ఉండేటువంటి క్రిస్ సిటీ దగ్గర నుంచి వైజాగ్లో నక్కపల్లి దగ్గర నిర్మించబోయేటువంటివి అన్నీ కూడా గతంలో అన్నీ జరిగినటువంటివే. జనవరి 2024లోనే రైల్వే దానికి కూడా రైల్వే జోన్కి కూడా అప్పుడు కూడా అప్రూవల్స్ వచ్చినాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆర్భాటాలు చేసుకుంటున్నాడు తప్పితే కొత్తగా ఏమీ చేసింది లేదు. దాదాపుగా 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు, పేదవాడికి ప్రతి పేదవాడికి స్థలం ఉండాలా అని చెప్పి తాపత్రయపడి ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇల్లు నిర్మిస్తే గత ప్రభుత్వం పైన పదే నిందలేయడం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటిది పెద్ద నేరము అన్నావు, ఇప్పుడు నువ్వు అదే కంటిన్యూ చేస్తున్నావు. మరి ఆ రోజు మేము ఆలోచన చేసింది మంచి కోసమే కదా. సమయం తక్కువ ఉంది, కొద్ది ఫాలోయింగ్గా జరిగేటువంటిది. దాన్ని బురదజల్లే కార్యక్రమం చేసి నిందలు వేసేటువంటి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు 5 లాక్కుంటారు, వైసీపీ వాళ్ళు భూములు లాక్కుంటారు. నువ్వు 1,77,000 పిటిషన్ ఎన్నో వచ్చినాయన్నావు కదా, ఏవేవో వైసీపీ వాళ్ళు తీసుకో యాక్షన్. ఎవరు వద్దంటున్నారు? అవినీతి చేసినంటే భూములపైన సాక్ష్యాధారాలతో మాట్లాడు, ఊరికి బురదజల్లే కార్యక్రమం చేయగాకు. సాక్ష్యాలు చూపించి యాక్షన్ తీసుకొని నువ్వు స్వాధీనపరచుకో. ఒకవేళ అవినీతి చేసిన భూములు ఏదన్నా ఉంటే ఛాలెంజ్ చేసాం ఎప్పుడో. ఎన్నికల సమయాల్లో నిందలకే ప్రాధాన్యత ఇచ్చినావు తప్పితే ఏ రకంగా మేలు చేయకపోతుంది. ఇంకా మేము ఒకటే చెప్తున్నాం, దాదాపుగా 8 నెలలు అయిపోయింది, కొత్త సంవత్సరం ప్రారంభమైంది. నువ్వు సాధించిన ఘనత సాధించుకున్నావు, దేశంలోనే అత్యంత సంపన్నుడైనటువంటి ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నావు, అన్ని రేటింగ్స్ వచ్చినాయి, నీ ఆస్తులు పెంచుకున్నావు. ఇప్పుడు ఆలోచన చెయ్యి. నువ్వు చెప్పినటువంటివి ఎదురు చూస్తున్నారు పాపం. 50 సంవత్సరాలకు బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు పెన్షన్ ఇస్తానన్నావు. కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వీళ్ళకు పెన్షన్ ఇవ్వకపోగా ఇచ్చేటువంటి పెన్షన్లలో 3.5 లక్షల మందికి కోత పెట్టావు. ఇది సమంజసమా? నువ్వు మొట్టమొదటి ప్రాధాన్యతగా నువ్వు పెన్షన్లో ఘన విజయం సాధించిన అంటున్నావు కదా, ఎప్పుడు నువ్వు విజయం సాధించినట్టు వాడివి అవుతావు అంటే 50 సంవత్సరాల వాళ్ళకు అందరూ 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బీసీ సోదరుడికి, మైనారిటీ, ఎస్సీ ఎస్టీలకు, ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాలకు కూడా ఇస్తే చాలా మంచిది, ఇవ్వమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అది నీ మాటగా ఎన్నికల్లో చెప్పావు. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1,500 ఇస్తానన్నావు. అది ఇచ్చేయి. ఇప్పటికే 8 నెలలు దాదాపుగా 12,000 రూపాయలు ప్రతి అక్కచెరికి బాకీ పడ్డావు. అవి ఇచ్చేయి. మేనిఫెస్టో అంటే రాజకీయ నాయకులు అంటే ఒక సమర్థత, చెప్పినటువంటి చేయాలన్నటువంటిది ఆలోచన ప్రజలకు వచ్చే సమయంలో ఇలాంటి వాడు మళ్ళీ సత్యమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడన్నా నువ్వు మారు. గతంలో ఎప్పుడు నీ క్రెడిబిలిటీ అన్నటువంటిది లేదు, ఇప్పుడన్నా తెచ్చుకో, చెయ్యి. 50 సంవత్సరాల పెన్షన్లు ఫిబ్రవరి నెల నుంచి అన్న ఇచ్చేటట్టు చెయ్యి. యాక్చువల్గా అయితే 8 నెలలు బాకీ, అది కూడా ఇవ్వాలి వాళ్ళకి. నువ్వు ఎలా అట మంచి గుణం నీకు లేదు, కనీసం ఫిబ్రవరి మాసం నుంచి అన్న వాళ్ళకి ఇవ్వు. అక్క చెల్లెలకు మాత్రం నువ్వు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జూన్ నుంచి ఇవ్వు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలా, 1,500 అన్నటువంటిది. నిరుద్యోగ భృతి ఇవ్వాలా. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు 5 సంవత్సరాలలో. 8 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ నీ క్యాలిక్యులేషన్ ప్రకారమే 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పటికే వచ్చి ఉండాలా. 3 లక్షల మందికి పైగా ఉద్యోగాలు తీసేసినావు నువ్వు, కొత్త ఇచ్చేటి పోనిచ్చి. ఇది నీ ఘనమైనటువంటి పరిపాలన. ఈ రకంగా అన్ని ఆర్థిక నాశనం అస్తవ్యస్తం చేస్తున్నావు. కేవలం
మీ పార్టీకి సంబంధించిన నాయకులు, పెద్ద నాయకులు మాత్రమే చల్లగా కనపడుతున్నారు. కోట్లాది మంది చాలా నిరుత్సాహంగా ఉన్నారు. మాకు కూడా ఇంత 8 నెలల్లోనే ఇలాంటి మాట్లాడాలనుకోలేదు. మీరు మంచి చేసింటే అసలు మాట్లాడకూడదు అనుకున్నాం మేము 2 సంవత్సరాలు. కానీ 8 మీరు చెప్పినటువంటి ఏది అమలు చేయకపోగా విధ్వంస పాలన చేస్తూ, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ, ప్రజల జీవితాలతో మీరు ఆడుకుంటున్నటువంటి తీరు సమంజసం కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మారు, ఆలోచన చేయి, చెప్పినట్టు ఇచ్చేటువంటి ఆలోచన చేయి. ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోలేదని గణాంకాలతో సహా చెప్పినాం. ఆ పబ్లిసిటీ మాను, విజన్ డాక్యుమెంట్స్ అనేటువంటి మోసం చెయ్యకు. మాకు కావాల్సింది ఇప్పుడు కడుపు నిండడం, ఈ యువతకు ఉద్యోగాలు రావటం. ఉద్యోగాలు ఇవ్వకపోగా మీకు ఉద్యోగాలు మేము ఇవ్వము, మీరు షర్ట్లు చింపుకొని ఎగరండి, బైకులలో పోయి ఎట్లయినా ఇది కాండి అన్నటువంటి పిలుపునివ్వటాలు ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. ఇటువంటి ఆలోచన మీకు వచ్చింది యువతను ఇలా పెడదవ పట్టించడానికి. ఎక్కడ చూసినా గంజాయి, మత్తు పదార్థాలు, ఎక్కడ చూసినా మీరు సాధించిన ప్రగతి ఇంటింటికి మద్యం షాపుల టైపులో, చిన్న చిన్న పల్లెల్లో మద్యం షాపులు నిర్వీర్యం చేస్తున్నారు. పరిపాలనలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అర్థం కావటం లేదు మీకు. చిన్న పసి పిల్లల్ని ఇంతవరకు మిస్ అయినటువంటి వాళ్ళని కానీ, లేకపోతే నిర్దాక్షిణంగా వాళ్ళని మానసికంగా మానవేదనకు గురి చేసి మానభంగం చేసిన వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కనీసం చనిపోయిన వాళ్ళను ఐడెంటిఫై కూడా చేయలేకపోతున్నాను. నందికొట్టుకులో ఆ మహిళ గురించి, పసిపాప గురించి. ఇలాంటి పరిపాలన ఉంది మరి మీది. జబ్బలు గరుచుకునేది కాదు. ఏదో జరిగినట్లు చిన్న సంఘటనలు హైప్ చేసుకుంటూ, నెలకు ఒక టాపిక్ తెచ్చి డైవర్షన్ చేసుకుంటూ, వీళ్ళు చేసే తప్పులు మాట్లాడకూడదు, ఈ డైవర్షన్తో వాళ్ళపైన ఎదురుదాడి చేయాలన్నటువంటి ఆలోచన చేయడం మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. మేము ఎప్పుడో చెప్పాం, ఎక్కడ ఏ తప్పు జరిగినా దానిపైన ప్రాపర్గా ఎవిడెన్సెస్తో, ఊరికే బురజల కార్యక్రమాలు చేయకుండా ఎవిడెన్సెస్తో వచ్చి మీరు యాక్షన్ తీసుకోండి. కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేయగాకండి. మీరు చేసే 8 నెలల్లో మీరు చేసినటువంటి అక్రమాలని పక్కదో పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ జోలికి పోగాకండి. అటువంటిది తెలియజేస్తూ ఈరోజు మా నాయకుడు కూడా గర్వంగా చెప్పాడు, కార్యకర్తలని గతంలో ప్రజలకు ఎంతో మేలు చేయాలన్న ఆలోచనతో కొన్ని చేయలేకపోయిండొచ్చు, కానీ ఈసారి కార్యకర్తలను బాగా చూసుకుంటామని. ఒక కార్యకర్తగా నిజంగా గర్వపడేటువంటి సమయం మాకిది. జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి భరోసా. మరి నువ్వు గతంలో ఎవరినైతే మేలు చేస్తానని మాట్లాడేవో ఉద్యోగస్తులను, వాళ్ళను కూడా తీవ్రంగా అన్యాయం చేస్తున్నావు. పోలీస్ అసోసియేషన్ వాళ్ళని కలిస్తే 3 నిమిషాలు టైం ఇవ్వకపోగా వాళ్ళు చెప్పినటువంటి కనీసం వినకపోతివి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్స్ వెంటనే మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు ఉద్యోగస్తులకు ఒక డిఏ ప్రకటించలేదు, ఒక ఐఆర్ లేదు. వాళ్ళకి ఎన్నెన్నో వాగ్దానాలు చేసావు, ఏమీ చేయలేకపోగా వాళ్ళని ఇంకా వేధిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంకా పెన్షన్స్ డిపాజిట్ కావడం లేదు. ఉద్యోగాలకు కూడా టీచర్లకు నిన్న ఈరోజు కూడా చాలామంది కాలేదన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. మరి 7 నెలల్లోనే ఇంత అస్తవ్యస్తం చేస్తున్నాను. అన్ని రకాల నీకు మంచి చేసుకుంటా 1,20,000 కోట్ల అప్పులు తెచ్చి కూడా మరి ఉద్యోగస్తులను చూసుకోకపోతేవి, ఏ యూనియన్స్కి ఏమి చేయకపోతేవి, ప్రజలకు ఏమి చేయకపోతేవి, రైతులకు ఏమి చేయలేకపోతేవి, విద్యార్థులకు ఏమి చేయలేకపోతున్నావు. అందరినీ మోసపుచ్చి నీ పరిపాలన కేవలం పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రయత్నం చేసి వైసీపీ పైన బురజల్లి కార్యక్రమంలోనే మీ పరిపాలన కొనసాగుతుంది అని చెప్తూ మరొకసారి నీకు గుర్తు చేస్తూ, పేదవాళ్ళు ఎదురు చూస్తున్నారు. 50 సంవత్సరం దాటినటువంటి ప్రతి పేదవాడు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నాడు. వాళ్ళకు వెంటనే ఇవ్వండి. ప్రతి మహిళకు 18 నిండిన ప్రతి మహిళకు 1,500 వెంటనే ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తూ, నువ్వు చెప్పినటువంటి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎత్తేసిన అమ్మఒడి, కానీ ఈ సంవత్సరం వాళ్ళకి 3 పిల్లలు 4 పిల్లలు అంటే ప్రతి తల్లికి నువ్వు బాకీ పడ్డ 60,000 రూపాయలు 50,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు, కాంపెన్సేట్ చేస్తావా లేదా అన్నటువంటిది చెప్పమని చెప్పి మిమ్మల్ని కోరుతూ, ఏ విషయాలు కూడా ప్రజలకు సంబంధించినవి ఏవి కూడా మీ కనీసం మీ క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చ జరపకుండా కేవలం మీ టైంపాసుల కోసం చేసుకుంటూ ప్రజలు నిర్దాక్షిణంగా అన్యాయం చేస్తున్నావు అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా నువ్వు మారి ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఏదైతే మెన్షన్ చేసావో అవన్నీ కూడా ఇవ్వాలా అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తాం.